కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు రాష్ట్రంలో సంచలనాలకు కేరాఫ్గా మారింది. ఇప్పటికే ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్య అని తల్లిదండ్రులు పదే పదే చెబుతూ ఉంటే, తాజాగా ప్రీతి సోదరుడు పృథ్వీ ప్రీతి మృతి గురించిన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా వీడియో విడుదల చేసిన ప్రీతి సోదరుడు పృథ్వీ కాకతీయ మెడికల్ కళాశాల అధికారులపై, అలాగే నిమ్స్లో జరిగిన వైద్య చికిత్సలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కలకలంగా మారింది. తమ సోదరిది ఆత్మహత్య కాదు అని చెప్పడానికి కావలసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇప్పటికే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక తాజాగా తన సోదరి ప్రీతికి, సైఫ్కు కౌన్సెలింగ్ ఇచ్చామని అధికారులు చెప్పిందంతా పూర్తి అబద్దమని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు పృథ్వీ. హెచ్ఓడి తన సోదరి ప్రీతిని పిలిచి ఎటువంటి వివరణ అడగకుండా బాగా తిట్టాడని పేర్కొన్నారు. సైఫ్కు పూర్తి మద్దతుగా ఉన్న నాగార్జున రెడ్డితో కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని అతను ప్రశ్నించారు. సైఫ్కు ఫేవర్గా కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, నిమ్స్లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియదని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు. ప్రీతికి చేతిపై గాయం ఉందని, ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని పేర్కొన్న అతను పోస్టుమార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు. నిమ్స్లో జరిగిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. నిమ్స్ వైద్యులు తమ సోదరికి చేసిన పూర్తి వైద్య చికిత్స వివరాలను తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలున్నాయని, నాగార్జున రెడ్డి తప్పు చేసిన వ్యక్తి అయితే అతన్ని ఎలా ర్యాగింగ్ కమిటీలో ఉంచుతారని ప్రశ్నించారు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్టును మార్చి ఉంటారని ప్రీతి సోదరుడు పృథ్వీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి సెల్ ఫోన్లో మెసేజ్లను తను చెక్ చేశానని పేర్కొన్న పృథ్వీ, తమకు కనిపించని మెసేజ్లు పోలీసులకు ఎలా కనిపించాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కొద్దిసేపటి క్రితమే ప్రీతి కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై సుదీర్ఘంగా చర్చించి నిజానిజాలేంటో తేల్చింది. కమిటీ ముందు ఎంజీఎం సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ మోహన్ దాస్, అనస్థీషియా హెచ్ఓడి నాగార్జున రెడ్డి, ఆర్డీఓ, వరంగల్ ఏసీపీతో పాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రీతి విషయంలో అసలేం జరిగిందని ఇవాళ మధ్యాహ్నం నుంచి నాగార్జున రెడ్డిని అడిగే పూర్తి వివరాలను ర్యాగింగ్ కమిటీ సేకరించింది. సుదీర్ఘ సమావేశం తర్వాత మెడికో ప్రీతిపై సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ నిర్ధారించింది. ఫిజికల్గా కాకుండా మానసికంగా వేధింపులకు గురిచేయడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని కమిటీ తేల్చింది. చివరగా సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ ఏకగ్రీవంగా నిర్ధారించిందని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీ తేల్చిన విషయాలన్నింటినీ నివేదిక రూపంలో యూజీసీకి పంపుతామన్నారు. యూజీసీ నిర్ణయాల ప్రకారం సైఫ్ పై చర్యలుంటాయని ప్రిన్సిపల్ తెలిపారు. సైఫ్ రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు బయటపడ్డాయి. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ను పోలీసులు పరిశీలించారు. అనుష, భార్గవి, ఎల్టీడీ ప్లస్ నాకౌట్స్ అనే వాట్సాప్ గ్రూప్ చాట్స్ను విశ్లేషించి ముఖ్యమైన విషయాలను గుర్తించారు. అనస్థీషియా డిపార్ట్మెంట్లో సీనియర్గా ఉన్న సైఫ్ ప్రీతిని సూపర్వైజ్ చేశాడని, 2 ఘటనల ఆధారంగా కోపం పెంచుకున్నాడని పేర్కొన్నారు. డిసెంబర్లో ఒక యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాయగా దానిని వాట్సాప్ గ్రూప్లో పెట్టి సైఫ్ అవహేళన చేశాడు. ప్రీతికి రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ఆమెను అవమానపరిచాడు. దీంతో తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ను ప్రీతి ప్రశ్నించింది. ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడికి చెప్పాలంటూ హెచ్చరించింది. దీంతో పగ పెంచుకున్న సైఫ్ తన స్నేహితుడు భార్గవ్కు ప్రీతిని వేధించాలని చెప్పినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ పురిగొల్పాడని పోలీసులు గుర్తించారు. కాగా ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన ప్రీతి గత నెల 21న హెచ్ఓడి నాగార్జునకు ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి సైఫ్కు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.